తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఫ్లాపు సక్సెస్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఫ్లాపో ఎవరు సక్సెసో అందరికీ తెలుసా అంటున్నాడు. నిన్న మొన్నటిదాకా అమెరికా దక్షిణ కొరియాలకు పోయి వచ్చిన సారు ఇప్పుడు ఇట్లా ఎందుకు అనవలసి వచ్చింది, ఎవరి గురించి అన్నాడో శ్రీధర్ బాబు సార్నే అడుగుదాం. సారు చెప్పుర్రిగా. శ్రీధర్ బాబు గారు, ఇక మీ శిల్కపాలకు నినబెట్టుండ్రి. ఫ్లాపో సక్సెస్ చూసిండ్రు, జనం చూసిండ్రు. జనం 2 సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు. అసెంబ్లీలో చెప్పిర్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు, మరొకసారి వారు ఫ్లాప్ కావటం జరుగుతుంది. ఇట్లా ఎవరని అన్నాడంటే ఇంకెవలను గులాబీ గుడిసెల ఉండి గడికోపారి కాంగ్రెస్ సర్కారు ఏ పని చేసినా ఇది ఇట్లా కాదు అది అట్లా కాదు అని తలా తోక అన్నది లేకుండా బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారట. ఎందుకు అన్నాడు అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తాము, పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణకు పట్టుకొస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు టీము, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారుల టీములు పోయినాయి. వాళ్ళు ఆడదాకా పోయి 10 దినాలున్న రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు కొన్ని కంపెనీలు ముంగడికి వస్తలేవని అన్నారట. సీఎం సారు ఆడదాకా పోయి అట్టర్ ఫ్లాప్ అయ్యిండని అంతా బదనాం చేస్తున్నారట. కాంగ్రెస్ సర్కారును బదాలరకు గుంజి అబద్ధాలు చెప్తున్నారట. మేము కాదు ఫ్లాప్ అయ్యింది, 2 మాటల అట్టర్ ఫ్లాప్ అయ్యింది బీఆర్ఎస్ లీడర్రే. ఇట్లనే మాట్లాడితే 3వ పారి కూడా ఫ్లాప్ అయ్యేది కారు పార్టీ అనుకొచ్చిండు. అయ్యా శ్రీధర్ బాబు సారు, మరి మీ సక్సెస్ ను ప్రజలు కూడా ఎప్పుడు చూస్తారో ఆ ముచ్చట కూడా ఇంత క్లారిటీగా ఎప్పుడు చెప్తారు సారు, ఏం కథ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.